హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో పకోడా అయితే చేశాను. అటుకుల పకోడానా అనుకుంటున్నారా? అటుకుల పకోడా అనేది తెలియదండి. అంత టేస్టీగా అంత రుచిగా అయితే ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు నిండా అటుకులు అయితే తీసుకుందాము. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు నాననిద్దాము. 10 నిమిషాల తర్వాత అటుకులు అనేవి చాలా మెత్తగా నానిపోయి ఉంటాయి. వీటిని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాంట్లోకి 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే 2 ఆనియన్స్ నిలువుగా తరుక్కొని సన్నగా అయితే వేసుకుందాము. దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం కారం వేసుకొని మెత్తగా అయితే కలుపుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మెత్తగా కలుపుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పకోడా లాగా ఇలా ఆయిల్లోకి అయితే వేసుకుందాము. ఇలా బాండలకి సరిపోయేలాగా వేసుకుందాము. ఇలా వేసుకున్న తరువాత ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. చూశారు కదా, ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఆయిల్ నుంచి అయితే వీటిని తీసేసుకుందాము. ఇలా తీసుకునేసి మనం మిగిలిన పిండిని కూడా మళ్ళీ అయితే వేసేసుకుందాము. ఇలాగే 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అయితే వేపుకొని పక్కకైతే తీసేసుకుందాము. అంతేనండి, అటుకులతో ఎంతో క్రిస్పీగా అయితే ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అటుకులతో మనం పకోడా చేసామన్న ఆలోచన అయితే అసలు ఎవ్వరికీ రాదు. ఇలా అయితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా అటుకుల పకోడా అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.